ఓకే ఓకేనా నేను చెప్తా పద పద शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषोजुषारो घृतप्रदीपो घृतयोनिरेधि घृतं वेत्वा मधुचारुगव्यं विदेव पुत्रमभिरक्षतादिमं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जह्वति यहुचेन देवं वेद भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दुर्गाम्बादिव्य अनुग्रहकटाक्षसेरस्तु ఓకే సార్ ఓకే అయ్యారు ఒకసారి సైడ్కి రా
ప్రపంచమంతా విన్నట్టు పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. మరి ఆ విధంగా ఉంటుందని చెప్పేసి అమ్మవారి సారి పెట్టడం. అమ్మవారి సారి అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అదే తల్లి దర్శనానికి రోజు రావడం జరిగింది, చాలా ఆనందం. నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే మా రాజకీయ నాయకులు అయితే మేము ఏం కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటుంది. అలాగే అందరూ ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాగారి కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకోవడం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు వేణుగోపాల్ గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రాజు గారు, మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస పార్లమెంట్ గారు, మరి గుడి ఈవో గారు, చైర్మన్ గారు, వారికి అందరికీ నమస్కారాలు చేస్తూ మీకు కూడా మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తూ ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని పవిత్రమైన ఇంద్రకీలాది పర్వతం పైన కలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌంటర్ పార్ట్ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారే తీసుకురావటం, మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, మేమందరం కలిసి సారిని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి అమ్మవారికి ఈ సారే ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారే అమ్మవారికి చీర సారెతో కొలుచుకోవడం అనేది ఇప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్పీకర్ గారు చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలు మా మీద, ఆ దేవత ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నా. చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వెనకాలనే ఉన్నా. ఓకే డన్. ఓకేనా? నేను చెప్తా. పద పద.
वर्धमानैक्यविनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषोजुषाणो घृतप्रतीको घृतयोनिरेधि कृतं वेत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जह्वति यवचेन देवं वेद भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दुर्गाम्बादिव्य अनुग्रहकटाक्षसिद्धिरस्तु ఓకే సార్. ఓకే అయ్యారు ఒకసారి సైడ్కి రా. అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా విన్నట్టే. పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. మరి ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాము. అమ్మవారి సారి పెట్టడం, అమ్మవారి సారీస్ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అదే తల్లి దర్శనానికి రోజు రావడం జరిగింది, చాలా ఆనందం. నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే మా రాజకీయ నాయకులు అయితే మేము ఏం కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటుంది. అలాగే అందరూ ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాగారి కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు జయనప్రసాద్ గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రాజు గారు, మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస పార్లమెంట్ గారు, మరి గుడి ఈవో గారు, చైర్మన్ గారు, వారికి అందరికీ నమస్కారాలు చేస్తూ మీకు కూడా మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తూ ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి పవిత్రమైన ఇంద్రకీలాద్రి పర్వతం పైన కలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌంటర్ పార్ట్ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా
సారే తీసుకురావటం మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు మేమందరం కలిసి సారిని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి. అమ్మవారికి ఈ సారే ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారే అమ్మవారికి చీర సారెతో కొలుచుకోవడం అనేది ఇప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం చూరగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్పీకర్ గారు చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలు మా మీద, ఆ దేవత ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి